ఆదివాసీల వీరుడు స్వతంత్ర సమరయోధుడు శ్రీ భగవాన్ బిర్సా ముండా జయంతి వేడుకలను తిరుపతిలో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. స్థానిక తపాలా కార్యాలయం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు గోండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ భగవాన్ బిర్సా ముండా ఆదివాసీల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేశారని కొనియాడారు. అదేవిధంగా దేశ సార్వభౌమాధికారం కోసం బ్రిటిష్ వారితో పోరాటం కొనసాగించి జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. ఆయన సేవలను గుర్తించిన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆయన జయంతి రోజును జాతీయ గౌరవ దివాస్ గా ప్రకటించిందని తెలియజేశారు. ఈరోజు స్వాతంత్ర సమరయోధులు, జానపద నాయకుడు భగవాన్ బిర్సా ముండా గారి జయంతి సందర్భంగా ఈరోజు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. మన స్వాతంత్రం రావడానికి ఎంతో కృషి చేసిన మహనీయుడు భగవాన్ బిర్సా గారు. ముఖ్యంగా ఆదివాసీల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు బిర్సా ముండా గారు. ఈరోజు ఆయన జయంతిని జరుపుకుంటున్నాము. ముఖ్యంగా మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతి నెల చివరి ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో కూడా మన భగవాన్ బిర్సా గారి గురించి చెప్పి ఈరోజు దేశం మొత్తం ఆయన జయంతిని జరుపుకొని ఘనంగా జరుపుకోమన్నారు. దానిలో భాగంగానే ఈరోజు బిర్సా ముండా గారి జయంతిని స్థానిక తపాలా కార్యాలయం వద్ద ఆయన చిత్రపటానికి నివాళులర్పించాము. ఆదివాసీల్లో ముండా తెగ ఒకటి. ఆ తెగలో మహనీయుడు మన బిర్సా ముండా గారు. ఆయన ఆదివాసీల హక్కుల కోసం ఎంతో పోరాడి వారికి అందాల్సిన సంక్షేమ పథకాలను అందించడంలో ముందున్నారు. మన స్వాతంత్రానికి రావడానికి ఎంతో కృషి చేశారు. అలాంటి మహనీయుని జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాము. భగవాన్ బిర్సా గారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం.